నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన ఒరిజినల్ ఇంటి కాగితాలు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, హౌసింగ్ లోన్. అంతవరకు బాగానే ఉంది. ఆ డబ్బులన్నీ రీపే చేసేసాడు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి? తమ దగ్గర ఉన్న ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఏవైతే ప్లెడ్జ్ చేసుకుని పెట్టుకున్నారో అవి రిటర్న్ చేయాలి కదా. ఆ కస్టమర్కి ఇయ్యలేదు. ఏమన్నా అంటే ఎక్కడో మిస్ప్లేస్ అయ్యాయి, వెతికిస్తాం, కావాలంటే సర్టిఫైడ్ కాపీ ఇస్తాం అని స్టార్ట్ చేశారు. ఇంకా చేసేది లేక సదరు క్లయింట్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను, డబ్బులన్నీ రీపే చేశాను, నా కాగితాలు వెనక్కి ఇమ్మంటే రేపు ఎల్లుండి అని సతాయిస్తున్నారు, కాబట్టి ఈ విధంగా నాకు పనిష్మెంటు వాళ్ళకి ఇవ్వండి, నా డబ్బులు నష్టపరిహారం కూడా చెల్లించేటట్టు ఆదేశాలు ఇవ్వండి అని. సదరు నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఇరుపక్షాల వాదనలు విని ఇది ముమ్మాటికి బ్యాంకుదే తప్పు, 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి సదరు క్లయింట్కి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతవరకు బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాంకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి కదా. ఈ లోపల ఒరిజినల్ టైటిల్ డీడ్స్ బ్యాంక్ మేనేజర్కి దొరికాయి, వాళ్ళ ఆఫీసులో ఎతుకుతూ ఉంటే. వెంటనే మళ్ళీ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ కమిషన్కి అప్లికేషన్ పెట్టాడు. మా ఒరిజినల్ టైటిల్ డీడ్స్ దొరికాయి, మేము ఇక్కడ 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించక్కర్లేదు, ఇగో మేము ఒరిజినల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే అదేది కుదరదు, తీర్పు ఇచ్చాము, 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందే, మీకు ఇప్పుడు దొరికినా కూడా ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఇచ్చినా కూడా 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు క్లయింట్కి చెల్లించవలసిందే, వెనక్కి తీసుకునేది లేదు ఆ తీర్పు అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ రెడ్రెసల్ కమిషన్. అంటే దీని అర్థం ఏంటి? ఇట్లా పోయిన డాక్యుమెంట్లు దొరికాయి అన్నా కూడా నష్టపరిహారం చెల్లించవలసిందే అని ఈ తీర్పు ద్వారా మరోసారి మనకి తెలుస్తోంది.